హలో గాయ్స్, హోప్ యూ ఆల్ ఆర్ స్టేయింగ్ సేఫ్ అండ్ హెల్దీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అండ్ ఈరోజు నేను మీకు గార్లిక్ బ్రెడ్ ఎలా చేయాలని చూపిస్తున్నాను. అంటే డామినోస్లో దొరుకుతుంది కదా స్టఫ్డ్ గార్లిక్ బ్రెడ్, చీజీ గార్లిక్ బ్రెడ్, అది ఎలా చేస్తున్నానో చూపించబోతున్నాను. మనకు ఫస్ట్ థింగ్ కావాల్సింది వచ్చి ఓవెన్ అవసరం గార్లిక్ బ్రెడ్ చేయడానికి. నేను ఇప్పుడు చేస్తున్న గార్లిక్ బ్రెడ్కి కావాలంటే మీరు కడాయిలో కూడా చేసుకోవచ్చు, గ్యాస్ మీద. అంటే ఒక పెద్ద కడాయిలో సాల్ట్ వేసి, సాల్ట్ మీద ఒక ప్లేట్ పెట్టి దాని మీద గార్లిక్ బ్రెడ్ పెట్టి చేసుకోవచ్చు అని చూసాను, కానీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. నేనైతే ఈరోజు ఓవెన్లో ట్రై చేస్తున్నాను. సో ఎలా ప్రాసెస్ చేస్తున్నాను అని నేను చూపించబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గ్యాప్ వచ్చేసింది అనుకుంటా వ్లాగ్స్కి. సో చాలా వర్క్ ఉన్నింది. నేను ఇంకా హాలిడే ఒకటే దొరుకుతుంది రెస్ట్ తీసుకోవడానికి. అస్సలు ఇంట్రెస్ట్ లేదు, స్ట్రెస్ అయిపోయి వర్క్లో. సో అందుకే ఒక వీక్ రెస్ట్ తీసేసుకున్నా. సో ఈ వీక్ కూడా చాలా బద్ధకం. ఒక్కసారి అలా లేజీ పడిపోతే ఇంకా నెక్స్ట్ వీక్ కూడా అలాగే అయిపోతుంది అనమాట. అయినా కూడా ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి ఈరోజు అని చెప్పి స్టార్ట్ చేసేసాను. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఎప్పుడైనా చాలా లేజీ అయితే పడుకోవచ్చు, దట్స్ నాట్ అ రాంగ్ థింగ్. స్లీప్ ఈజ్ మెడిసిన్ ఫర్ ఎవ్రీథింగ్ అని నేను నమ్ముతాను. బట్ దాని తర్వాత ఇంకా ఎప్పుడు అలాగే ఉండలేము కదా. సో ఏదైనా స్టార్ట్ చేసాము అంటే, కమిట్ అయ్యామంటే కంటిన్యూ చేయాలి. కాబట్టి మనకి సెల్ఫ్ మోటివేషన్ తీసుకొని ఇంకా స్టార్ట్ చేసేయడమే. సో ఈరోజు నేను అందుకే ఒక స్మాల్ బ్లాగ్ చేసేద్దామని చెప్పి గార్లిక్ బ్రెడ్ చేసేస్తున్నాను. ఇదేం ఫస్ట్ టైం ట్రై చేయట్లేదు. నేను చాలాసార్లు ఇంట్లో చేశాను, సక్సెస్ఫుల్ రెసిపీ ఇంట్లో. సో అందుకే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఎప్పుడు ఫ్రీక్వెంట్గా చేసుకోమన్నమాట. స్పెషల్గా ఉన్నా కూడా రోజు తినేస్తే అది ఇంకా స్పెషల్ అనిపించదు, నార్మల్ అయిపోతుంది. అందుకే అప్పుడప్పుడు చేసుకొని తింటాము క్రేవింగ్స్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు నేను చూపించబోతున్నాను ఎలా చేస్తున్నానని చెప్పి. ఫస్ట్ మనం ఒక కప్పులో అరకప్పు వేడి పాలు యాడ్ చేసి దానికి డ్రై ఈస్ట్ యాడ్ చేయాలి. అండ్ 1 స్పూన్ షుగర్ యాడ్ చేసి మొత్తం కలిపి పక్కన పెట్టేయాలి. అది మంచిగా పొంగుతుంది, అంటే ఫర్మెంట్ అవుతుంది ఈస్ట్ మొత్తం. నెక్స్ట్ ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ బటర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆర్గానో యాడ్ చేస్తున్నాను నేను. సో మైదా వేస్తున్నాను నెక్స్ట్. సో మైదాతోనే ఇవన్నీ కలిసిపోవాలి. సో నేను అందుకే బటర్ అంతా స్మాష్ చేసి యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే మెల్టెడ్ బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఏదో ఒక బటర్ ఉండాలి, మనకు బ్రెడ్కి మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఆర్గానోతో పాటు. అండ్ నెక్స్ట్ ఈస్ట్ మొత్తం ఫర్మెంట్ అయిపోయింది, పొంగిపోయింది బాగా. సో ఆ వాటర్ మొత్తం నేను మైదా పిండితో యాడ్ చేసి చపాతీ పిండిలా కలుపుకోబోతున్నాను. సో మీరు ఆ బటర్ మొత్తం మెల్ట్ అయిందా లేదా చూసుకొని చపాతీ పిండిలా కలుపుకోవడానికి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని మనం మెల్లగా కలుపుతూ పోవాలి పిండి మొత్తం. అంటే ఆర్గానో అంతా మిక్స్ అయిపోవాలి బాగా. సో అలా చూస్తూ ఉన్నాను కలుపుకోవడానికి. సో నేను నెక్స్ట్ ఇక్కడ గార్లిక్స్ యాడ్ చేస్తున్నాను. మిన్స్ గార్లిక్స్ అంటే చాలా చిన్నగా తరిగి పెట్టుకోవాలి గార్లిక్. మీరు కావాలంటే వాటర్ యాడ్ చేసే ముందు కూడా గార్లిక్స్ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇట్స్ ఆల్ యువర్ విష్. దాని తర్వాత నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి బాగా టక్ చేస్తున్నాను డోని. అంటే బాగా కలిపి అది మడతలు పెట్టి కలిపి చూసుకోవాలి బాగా. దాని తర్వాత ఆయిల్ మొత్తం కడాయికి కూడా పూస్తున్నాను, ఎందుకంటే మనం డోని బాగా టక్ చేసి బాగా ట్విస్ట్ చేసి పెట్టిన తర్వాత అది పొంగుతుంది మనకు. సో అందుకే ఇంత పెద్ద కడాయి తీసుకున్నాను. మీరు కావాలంటే ఆ డో ఎంత ఉంటే దానికి డబల్ ఉన్న కడాయిని తీసుకోవాలి, ఎందుకంటే అది మీకు డబల్ అవుతుంది డో మొత్తం కలిపి పెట్టిన తర్వాత. సో నేను ఆయిల్ మొత్తం పూసి ఆ కడాయి మొత్తం ఆయిల్ అయ్యేలా చూసుకొని డో పెట్టేస్తున్నాను. రెస్ట్ చేయాలి, ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పెట్టినా బాగుంటుంది మనకు డో తర్వాత బ్రెడ్ చేసుకోవడానికి. సో నేను అంతా పెట్టేసి నేను టిష్యూ కప్పేస్తున్నాను. మీరు ఒక టవల్ కూడా యూస్ చేయొచ్చు దీనికి. సో నేను డో అంతా కలిపేసింది నేను మీకు చూపించాను అనుకుంటా. సో ఆ డో కలిపేసి రెస్ట్ చేసేస్తే కొద్దిసేపు ఇలా క్లోజ్ చేసి, ఏదైనా క్లాత్, కాటన్ క్లాత్ కానీ మస్లిన్ క్లాత్ కానీ, నేనైతే టిష్యూతో క్లోజ్ చేసేసాను. సో మనకు అది డబల్ అవుతుంది అనమాట. ఈస్ట్ యూజ్ చేసాం కాబట్టి డో కొంచెం డబల్ అవుతుంది. రెస్ట్ పెట్టేసేయాలి, ఎక్కువ ఓపెన్ చేసి చూడకూడదు. సో అలా పెడితే మనకి ఇలా వచ్చింది. సో కొంచెం డో తీసుకొని చేస్తే ఇంత అయింది చూడండి. సో అందులో మొత్తం ఎయిర్ ఉంటుంది. సో మనం బాగా టక్ చేసి బాగా ఇచ్చేస్తే మనకు గార్లిక్ బ్రెడ్ రెడీ అయిపోతుంది.
సో ఇందులో గార్లిక్ అండ్ ఆర్గానో ఈజ్ ద మెయిన్ థింగ్. చాలా బాగా స్మెల్ వస్తుంది డోనే. సో ఇలా వచ్చిన డోని బాగా టక్ చేసుకోవాలి. ఇలా ఉంది కదా, ఇలా టక్ చేస్తూ ఉండాలన్నమాట మల్టిపుల్ టైమ్స్. ఫోల్డింగ్స్ అని కూడా అనుకోవచ్చు మీరు. ఇలా ఫోల్డ్స్ చేస్తూ ఉంటే మనకు అది బాగా ఏమంటారు బేక్ అయిన తర్వాత బాగా క్రిస్పీగా అండ్ సాఫ్ట్గా వస్తుంది. సో నేను ఇందులో అయితే 2 గార్లిక్ బ్రెడ్స్ చేయబోతున్నాను. సో హాఫ్ చేసేసుకొని సపరేట్గా ఫోల్డింగ్స్ చేసుకుంటాను నేను. కొద్దిగా నీడ్ చేసి కొంచెం వెడల్పు చేసుకొని మళ్ళీ ఫోల్డ్స్ చేసుకోవాలి. ఇలా ఒక 10 టైమ్స్ చేసుకోవాలి. చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి రెస్ట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఫస్ట్ డో కలిపిన తర్వాత ఒకసారి రెస్ట్ చేసుకున్నాం కదా, దాని తర్వాత మళ్ళీ ఇలా 2 బ్రెడ్స్ చేస్తున్నాం కాబట్టి 2 పార్టిషన్స్ తీసుకొని ఫోల్డింగ్స్ చేసి మళ్ళీ ఇంకొకసారి రెస్ట్ చేస్తున్నాను దీన్ని. అందరూ వీకెండ్లో ఏం చేసేస్తున్నారు, అంతా మీ ప్లాన్స్ ఏంటి? అండ్ ఈరోజు ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఎవ్రీవన్, ఆల్ మై ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ అంటే ఇంకా ఏం చెప్పలేము, ఎంత మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ ద లైఫ్ అనమాట. మన కాలేజ్లో కానీ ఫ్రెండ్స్ అంటే కాలేజ్లోనే కాదు, చాలా కనెక్షన్స్ ద్వారా దొరుకుతారు. అండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఎవ్రీవన్. అందరూ ఈ స్టేజ్లో మనకి అంటే కాలేజ్లో అయితే ఆ డేసే వేరు, అసలు గోల్డెన్ డేస్ అవన్నీ. కానీ జాబ్ చేస్తున్నప్పుడు అందరూ వాళ్ళ పనిలో బిజీగా ఉంటారు, వాళ్ళ లైఫ్లో బిజీగా ఉంటారు. కానీ ఏమంటారు ఆ క్లోజ్నెస్ అనేది తగ్గదనమాట. సో హూ ఆల్ ఆర్ స్టేయింగ్ అవే అండ్ ఫార్ ఫ్రమ్ మీ అండ్ ఫర్ ఎవ్రీవన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అండ్ ఫ్రెండ్షిప్ డే అంటే ఒక్కరోజే కాదు, ఎప్పుడూ ఉండాలి. బట్ వీ హ్యావ్ అ స్పెషల్ డే టుడే. సో ఐమ్ జస్ట్ విషింగ్. ఇది ఫోల్డింగ్ అయిపోయింది. సో ఇది టక్ చేసిన తర్వాత డోని సపరేట్గా పెట్టి రెస్ట్ చేసేస్తున్నాను. సో ఇంకొకసారి పెట్టినా కూడా ఇంకొద్దిగా ఎక్కువ అవుతుంది డో మనకి టక్ చేసి పెట్టినంతగా. సో కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసి చుట్టూ ఆయిల్ పోసేస్తాను, ఎందుకంటే స్టిక్ అవ్వకూడదు అని చెప్పి. సో 2 సపరేట్గా పెట్టి ఇంకా పెట్టేస్తున్నాను. ఇది కొద్దిసేపు రెస్ట్ చేసేలోపు మనం గార్లిక్ బ్రెడ్కి మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని తయారు చేసుకుందాము. సో మనం ఇప్పుడు గార్లిక్ బ్రెడ్కి మీద ఏమంటారు డ్రెస్సింగ్ రెడీ చేస్తున్నాము. గార్లిక్ బ్రెడ్కి మెయిన్ ఫ్లేవర్ వచ్చే డ్రెస్సింగ్ ఇది. సో దానికి నేను బటర్ యూస్ చేస్తున్నాను. మీరు బటర్ అండ్ ఆయిల్ కూడా కాంబినేషన్తో యూస్ చేసుకోవచ్చు, బటర్ అండ్ ఆలివ్ ఆయిల్ కాంబినేషన్తో. బట్ నేను ఓన్లీ బటరే యూస్ చేస్తున్నాను. సో ఇందులోనూ అంతగా ఆయిల్ అండ్ అంతగా ఫ్యాట్ ఏం యూస్ చేయట్లేదు కాబట్టి దిస్ మచ్ ఆఫ్ బటర్ ఈజ్ ఫైన్ అని అనుకుంటున్నాను నేను. సో అండ్ నేను ఇక్కడ స్టోర్ది కొంచెం బటర్ ఉంటే అది యూస్ చేస్తున్నాను. అండ్ అమ్మ ఇంట్లోనే తయారు చేసింది మీగడతో, సో అది కూడా కొంచెం వేసుకుంటున్నాను. నేను 2 గార్లిక్ బ్రెడ్స్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను, ఎందుకంటే లోపల స్టఫ్లో కొద్దిగా కావాలి అండ్ మీద డ్రెస్సింగ్ వేయాలి. సో ఈ మాత్రం వేసుకున్నాను. ఇది వెయిట్ ఎంత వస్తుందో నాకు తెలీదు, సో చూసుకోండి. నేను కొద్దిగా వేసుకున్నా పర్లేదు అనుకుంటున్నాను. సో ఇంత వేసుకుంటున్నాను బటర్.
అండ్ మెయిన్ గార్లిక్ బ్రెడ్కి బటర్తో పాటు గార్లిక్స్ ఇది మంచి అరోమా వస్తుంది గార్లిక్స్. సో మిన్స్డ్ గార్లిక్ యూస్ చేస్తున్నాను. ఇంత చిన్నగా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే కట్టర్స్ ఉంటాయి కదా ఇంట్లో, సో వాటితో కూడా ఇలా చేసుకున్నా సరిపోద్ది. నేనైతే నైఫ్తోనే కట్ చేసుకున్నా. అండ్ కొరియాండర్ చాలా చిన్నగా కట్ చేసుకోవాలి రెండు. అండ్ నెక్స్ట్ వచ్చి ఆర్గానో. నేను ఇవన్నీ వేసి ఓవెన్లో పెట్టి హీట్ చేస్తున్నాను. అది కొంచెం బటర్ మొత్తం మెల్ట్ అయ్యి కొంచెం బాగా స్మెల్ వస్తుంది గార్లిక్ అండ్ కొరియాండర్ వల్ల. సో దానికోసం అన్నీ ఒక బౌల్లో వేసి పెడుతున్నా. నెక్స్ట్ వచ్చి ఆర్గానో. మేము డామినోస్లో పిజ్జా ఆర్డర్ చేసినప్పుడు మిగిలిపోయిన ఆర్గానోస్ ఉన్నాయన్నమాట. సో వేస్ట్ చేయకుండా ఇలా యూస్ చేసేస్తుంటాను నేను, ఆర్గానో కానీ చిల్లీ ఫ్లేక్స్ కానీ. అండ్ నేను ఇక్కడ ఒక 1 minute మైక్రోవేవ్ చేయబోతున్నాను బటర్ కరిగించడానికి. అండ్ నా ఇక్కడ మైక్రో ఓవెన్ చూస్తే అన్ని స్టోర్ రూమ్ లాగా ఉందన్నమాట. నాకు తెలిసి అందరి ఇళ్ళలో ఇది కామన్ అయి ఉంటుంది. ఓవెన్ వచ్చి ఒక స్టోర్ బాక్స్ అయి ఉంటుంది. అంటే దానికి సంబంధించిన అన్ని కడాయిలు కానీ ఏదైనా వెజల్స్ కానీ గ్రిల్స్ కానీ అన్నీ దాని లోపలే ఉంటాయి. మనం యూస్ చేసేటప్పుడే అది తీసి పక్కన పెట్టి యూస్ చేస్తుంటాం వేరేవన్నీ. సో ఇంకా నేను బటర్ మొత్తం మెల్ట్ చేసేసి అది మంచి ఎంత బాగా స్మెల్ వస్తుందో అది ఒక 1 minute మైక్రోవేవ్ చేసినా కూడా. ఎందుకంటే బటర్లో గార్లిక్స్ ఇంకా కొరియాండర్ ఉంటుంది. ఆ రెండు అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఇస్తుంది బటర్కి. సో ఇక్కడ బటర్ మెల్ట్ అయిపోయింది కాబట్టి నాకు గార్లిక్స్ అండ్ కొరియాండర్ ఎక్కువ కనిపిస్తుంది. అందుకే ఒక 2 tablespoon ఆయిల్ యాడ్ చేశాను. ఎందుకంటే ఆయిల్ కూడా గ్రీస్ చేయడానికి మాకు చాలా ఇంపార్టెంట్ కదా, కొంచెం ఎక్కువ ఉండాలి అని చెప్పి. సో నేను ఇంకా డోని గార్లిక్ బ్రెడ్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నాను. మీరు ఒక రొట్టెని చేస్తారు కదా, అలాగా చేతులతోనే వెడల్పు చేసుకొని ఒక చపాతీ పిండిలాగా వెడల్పు చేసుకోవాలి. నేను ఒక ప్లేట్లో చేస్తున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్గా ఎందులో మైక్రోవేవ్ చేస్తారో ఆ ప్లేట్లోనే చేసుకోవచ్చు. సో నేను 2 గార్లిక్ బ్రెడ్ చేస్తున్నా కాబట్టి అందులో చేయడానికి అవ్వదు. సో నేను పక్కన చేసుకొని పెట్టేస్తున్నాను. సో ఒక చపాతీ లాగా చేసిన తర్వాత మధ్యలో స్టఫ్ చేస్తున్నాను. మధ్యలో ఒక హాఫ్ చపాతీకి స్టఫ్ చేసినంత మాత్రమే చేయాలి, అంటే మొత్తం స్టఫ్ చేయకూడదు. ఎందుకంటే ఇంకొక ఫోల్డింగ్స్ని మేము దాని మీద వేస్తున్నాం కాబట్టి. సో నెక్స్ట్ నేను ఇంకా ఇక్కడ స్టఫ్కి అమెరికన్ స్వీట్ కార్న్ అండ్ చీజ్ వేస్తున్నా. అండ్ చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేస్తున్నా. మీరు కావాలంటే పన్నీర్ అండ్ మష్రూమ్స్తో కూడా చేసుకోవచ్చు. సో అండ్ దిస్ ఈజ్ చీజ్ ఈజ్ ద బెస్ట్ ఇన్ దిస్ అనమాట. నేను ఎక్కువ చీజ్ యూజ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇంకా స్టఫ్ చేసిన తర్వాత ఇలా పైనది తీసి ఫోల్డ్ చేసి నెక్స్ట్ ఇంకా సీల్ చేసేయాలి. సో నేను ఇక్కడ ఫోర్క్ యూజ్ చేస్తున్నాను సీల్ చేయడానికి గార్లిక్ బ్రెడ్. సీల్ ఎందుకంటే అది ఓపెన్ అయిపోతే చీజ్ మొత్తం బయటికి వచ్చేస్తుంది. సో మంచిగా సీల్ చేసుకొని పెట్టేసుకున్నా ఒక్కదాన్ని. సో నెక్స్ట్ ఇక్కడ నేను అవెన్లో పెట్టే ప్లేట్ మీద గ్రీస్ చేస్తున్నా. దాని మీద ఒక గార్లిక్ బ్రెడ్ పెడుతున్నా. ఇంకొకటి చేసిన తర్వాత ఇంకొకటి కూడా పెట్టబోతున్నా. నెక్స్ట్ ఇంకా గార్లిక్ బ్రెడ్ మీద మార్క్స్ వేసుకుంటున్నాను ఇలాగా. అంటే పూర్తి కట్ చేసేయకూడదు, జస్ట్ నైఫ్తో హాఫ్ కట్ చేస్తున్నట్టు మార్క్ చేసుకుంటే చాలు. ఎందుకంటే అదంతా అయిన తర్వాత మనకు కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా చేస్తే. సో నేను ఇప్పుడు చెప్పిన విధంలోనే నేను నెక్స్ట్ డో కూడా రెడీ చేసేసుకుంటున్నాను. ఇక్కడ చపాతీలాగా చేసేసి హాఫ్ స్టఫ్కి రెడీ చేసి దాని మీద ఇంకొక లేయర్ని క్లోజ్ చేసేస్తాను అనమాట ఇక్కడ. అండ్ నేను తయారు చేసిన డ్రెస్సింగ్ వచ్చి లోపల కూడా ఒక రౌండ్ వేస్తాను అండ్ బయట కూడా గ్రీస్ చేస్తూ ఉంటాను. సో చూసుకొని యూజ్ చేయండి ఎంత కావాలి క్వాంటిటీ దానికి. సో నేను ఇక్కడ కార్న్ అంతా ఫిల్ చేసి దాని మీద క్యాప్సికమ్ యాడ్ చేసి ఇంకా చీజ్ వేస్తున్నాను. సో చీజ్ నేను ఇక్కడ మోజరెల్లా చీజ్ తీసుకున్నా, బ్లాక్ చీజ్ తీసుకొని దాన్ని తురుముకొని యూజ్ చేస్తున్నా. నేను చాలాసార్లు డైస్డ్ యూజ్ చేసా, అది అంతగా ఎఫెక్టివ్ అనిపించలేదు, అంతే దీనిలాగా టేస్ట్ రాలేదు. అందుకే బ్లాక్ చీజ్తోనే నేను తురుముకొని ఆ చీజ్ పెట్టేస్తున్నాను అనమాట ఇందులో. సో నేను నెక్స్ట్ ఈ గార్లిక్ బ్రెడ్ని కూడా అలాగే సీల్ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ దాని మీద కూడా ఒక రౌండ్ గార్లిక్స్ అండ్ బటర్ డ్రెస్సింగ్ ఉంటుంది కదా, దాన్ని గ్రీస్ చేసేసి ఇంకా పెట్టేయడమే.
మన అవెన్లో పెట్టే ముందు మనకు చాలా ఇంపార్టెంట్ వచ్చి ఏదైనా బేక్ చేసేటప్పుడు ప్రీ హీట్ చేసుకోవాలి అవన్నీ. నేనైతే 200 డిగ్రీస్లో 10 మినిట్స్ ప్రీ హీట్ చేసేసాను అవన్నీ. 180 డిగ్రీలో కూడా చేసుకోవచ్చు. ఐ విల్ మేక్ ష్యూర్ జస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ కుక్డ్ పర్ఫెక్ట్లీ ఇన్సైడ్ ద గార్లిక్ బ్రెడ్ ఆల్సో. సో నేను ప్రీ హీట్ చేసుకొని దాని తర్వాత ఇది పెడతానమాట. సో నేను ఎన్ని మినిట్స్ కుక్ చేస్తున్నానంటే ఎలాగో 10 మినిట్స్ 200 డిగ్రీస్లో ప్రీ హీట్ చేస్తున్నాను కాబట్టి గార్లిక్ బ్రెడ్ పెట్టిన తర్వాత 200 డిగ్రీస్ 20 మినిట్స్ బేక్ చేస్తున్నాను ఇది. సో నేను వచ్చి కన్వెక్షన్ మోడ్లో పెట్టుకుంటాను. సో బేక్ చేయడానికి కానీ ఏదైనా పిజ్జా చేయడానికి కానీ అది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను మీకు కూడా. నెక్స్ట్ ప్రీ హీట్ అయ్యే లోపల నేను ఇక్కడ ఒక జ్యూస్ చేస్తున్నాను. జామున్ మోజిటో చేస్తున్నాను. అంటే మా ప్రఫుల్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఆంటీ వచ్చారు ఇంటికి ఫస్ట్ టైం. సో ఒక డ్రింక్ చేద్దామని చెప్పి నేను ఫస్ట్ నెరడుగాయలు వస్తాయి కదా, దాన్ని నేను మిక్సీకి చేసుకొని పెట్టుకున్న పేస్ట్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను మోజిటో చేయడానికి. అందులో ఒక టీ స్పూన్ చాట్ మసాలా అండ్ 1 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ అందులో స్ప్రైట్ యాడ్ చేస్తాను డైరెక్ట్గా. మనకి ఒక పింక్ కలర్ డ్రింక్ తయారవుతుంది అనమాట. మీరు కావాలంటే సోడా యాడ్ చేసుకోవచ్చు, కానీ సోడా యాడ్ చేసుకుంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో అందుకే ఎందుకని అని చెప్పి నేను సింపుల్గా స్ప్రైట్ యాడ్ చేసేస్తున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ లెమన్ యాడ్ చేసుకోవాలి. ఇది ఒక మంచి డ్రింక్ అనమాట. చాలా బాగా నచ్చింది మాకైతే ఇది. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ వేశాను దీని గురించి. మీరు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో నేను ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను నాది. నెక్స్ట్ మా ప్రీ హీట్ కూడా అయిపోయింది ఇక్కడ. సో నేను ఒక గ్రిల్ పెట్టి చిన్నది దాని మీద గార్లిక్ బ్రెడ్ ప్లేట్స్ పెడుతున్నాను. సో నెక్స్ట్ ఇంకా 200 డిగ్రీస్లో ఒక 20 మినిట్స్ పెడుతున్నాను. మీరు కావాలంటే 20 మినిట్స్లో అవ్వలేదు అని ఎలా తెలుస్తుందంటే ఆ కలర్ చూసి తెలుసుకోవచ్చు మీరు. అది అవుతుండగా ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి దాని మీద. సో అప్పుడే అయ్యింది అని చెప్పి. సో ఇదన్నమాట అవుట్పుట్ మనకి. చాలా అంటే చాలా బాగుంది. మాకైతే ఇది చాలా ఫేవరెట్. డామినోస్కి వెళ్ళినా కూడా చాలా సన్నగా ఉంటుంది గార్లిక్ బ్రెడ్. నేను ఇంట్లో చేసింది నాకు చాలా నచ్చుతుంది, లోపల స్మూత్గా అండ్ బయట క్రిస్పీగా. సో నేను ఇక్కడ సర్వ్ చేసేస్తున్నాను అందరికీ. సో ఇది ఒక 2 గార్లిక్ బ్రెడ్స్ పెట్టాను కాబట్టి ఏదో ఒక లంగ్స్ లాగా అనిపిస్తుంది అనమాట. అది ఒక షేప్. అండ్ ఇట్ వాస్ ఫన్ డూయింగ్ ఇట్. నాకైతే గార్లిక్ బ్రెడ్ చాలా ఫేవరెట్. అది చూసి బయట డామినోస్కి వెళ్ళి తిని ఇది ఎలాగైనా ఇంట్లో చేయాలి కదా అని ట్రై చేసేద్దామని చెప్పి చేశాను. అండ్ ఇట్ వాజ్ ఎ సక్సెస్ఫుల్ రెసిపీ ఇన్ మై హోమ్. అండ్ నేను ఇక్కడ అందరికీ సర్వ్ చేసేస్తున్నాను. ఆ ఆంటీ అయితే చాలా బాగా నచ్చిందనమాట. వాళ్ళకి బాగా చేసావు, బేకరీ లాగే అనిపిస్తుంది, ఇలాంటి ఫుడ్స్ మీ జనరేషన్ వాళ్ళకి బాగా నచ్చుతుంది, ఇంట్లో ఫుడ్ తినరు కదా మీరు, సో ఇలాగే ఇంట్లో చేసుకుంటే కూడా హెల్తీగా ఉంటుంది అని బాగా తిన్నారు. అండ్ నేను ఆంటీకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఎలా చేశాను అని చెప్పి. ఈ చేతుల యాక్షన్స్ చూస్తుంటే నాకే ఫన్నీగా అనిపిస్తుంది. ఏదో ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు అంత డెడికేటెడ్గా అంత డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నేను మర్చిపోయాను అసలు కెమెరా పెట్టింది. అది మర్చిపోయి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. ఇంకా నాకు ఫన్నీ అనిపించి దీన్ని కూడా యాడ్ చేసేసా ఇందులో. అండ్ దిస్ ఈజ్ ద వ్లాగ్ ఫర్ టుడే అండి, అండ్ కుకింగ్ వ్లాగ్ ఫర్ టుడే. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఎవరైనా ఇంట్లో ట్రై చేస్తే ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి కమెంట్ బాక్సెస్లో. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ద వీడియో. అండ్ మీరు నా వ్లాగ్ని ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు శరణ్య. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ సపోర్ట్ మీ. అండ్ వీ విల్ హ్యావ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. And we will meet you in the next vlog, guys. Bye bye. Stay safe and stay healthy.